సో ఇంతకుముందు మనం సూపర్ గ్రో కంపెనీ వాళ్ళది బనానా కిట్ అని చెప్పేసి అరటికి ఎక్కిచ్చే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాం కదా. సో మన వీడియో చూసి అన్న మన ఫాలోవర్ అంట. అన్న కూడా 2 కిట్లు తెచ్చి అరటికి ఎక్కించుకున్నాడంట. అన్న పేరు ఏంది, ఏ ఊరు ఒకసారి కనుక్కుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏ పేరున్నా మీ పేరు? శివ అన్న. ఊరునా? రెడ్డిపల్లి అన్న. బుక్రాన మండలం, అనంతపురం జిల్లా, రెడ్డిపల్లి మాది. ఓకే, ఈ బనానా కిట్ అనేది మీకు ఎక్కడ దొరికింది? దీని ద్వారా మీరు అంటే ఎట్లా తెలుసుకున్నారు ఇది? మీ వీడియోలు చూసి నా ఫేస్బుక్ లో చూసి అనంతపురం పోయి మా పట్లేరు షాప్ దానికి పోయి తీసుకొచ్చినా ఉన్నా. ఓకే, ఇది ఎక్కించిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందన్న? బాగుందన్న. అంటే మీరు ఇది ఎక్కించి ఎన్ని రోజులు అయింది ఇప్పుడు? నెల అవుతుందన్న. అంటే ఈ అరచెట్లకి ఈ అరటి చెట్లకి ఓకే, మొత్తం ఎంత ఉందన్న మీకు ల్యాండ్? 4 ఎకరాలు ఉందన్న రెడ్డి. సన్నదానికి ఇప్పుడు వదిలినాము, మళ్ళీ పెద్దదానికన్నా వదలాలని ఇంకా రిజల్ట్ చూసి మళ్ళీ రిజల్ట్ చూసి బాగుందని వదులుదామని. అంటే బాగుందంటే మీరు ఎట్లా అప్పుడే మీకు అర్థం అంటే స్టెమ్ బాగా వచ్చిందన్న. స్టెమ్ బాగా వచ్చింది, గ్రోత్ బాగుంది, తోట ఫ్రీగా ఆకు బాగా పోతుంది. చూడు అంతా తోట అంతా నలుపు అంతా బాగుందన్న. ఇప్పుడు వరకు ఇంకా మళ్ళీ ఒక్కసారి మందు వదిలినాం. నెల అయితే తెలిసి మళ్ళీ ఒక్కసారి వదిలినాం. మధ్యలో ఏం ఎక్కిలేదన్న. సో చూస్తున్నారు కదా, ఈ బనానా కిట్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే నేను చెప్పినాను విన్నారు. సో మన ఫాలోవర్ కూడా మన వీడియోస్ ఎక్కించినట్టు మంచి రిజల్ట్ అయితే ఉంది. సో ఇలాంటి బనానా కిట్ మీకు కావాలనుకుంటే కన్నా మీకు కూడా అందుబాటులో అందరి దగ్గర దొరుకుతాయి. సో ఒకవేళ దొరకకపోతే కన్నా డిస్ప్లే పైన కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా రైతు నెంబర్ కూడా ఇస్తాను, మీరు రైతుకు కాల్ చేసి కనుక్కోవచ్చు ఎలా వర్క్ అవుతుంది, అంటే ఏ మంతులు ఎక్కియాలా, ఎప్పుడు ఎక్కియాలని. ఇది మామూలుగా యాక్చువల్గా మేము 3 నెలల నుంచి చెప్తాం ఎక్కించాలని. 3 నెలల నుంచి ఒకసారి, 5 నెలలకు ఒకసారి, 5 నెలల తర్వాత 7 నెలలకు ఒకసారి వదలాలి. ఈ 3 సార్లు వదులుకుంటే మనకి దిగుబడి ఎట్లా తగ్గుతుందంటే, వీళ్ళు మామూలుగా ఫర్టిలైజర్ పెడతారు. ఆ ఫర్టిలైజర్ పెట్టేదాన్ని తగ్గించు మనం ఒకసారి ఫర్టిలైజర్ పెట్టాలంటే ఎకరాకి 20,000 పైన అయితే ఉండాల్సిందే. 20,000 పైన. అప్పుడు ఎకరాకి మనం కిట్ ఎంత ఇస్తున్నాము? 2,800, 2,900 ఇస్తున్నాం. అప్పుడు మీరు ఎట్లా ఆలోచన చేసేయాలంటే 2,800కి 20,000కి తేడా కదా. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు ఎంత నెల నుంచి నేనేం వదలలేదు. నెల రిజల్ట్ వచ్చింది నీకు? నెల రిజల్ట్ ఎట్లా వచ్చింది నీకు? ఇది బాగా వచ్చింది రిజల్ట్. మరి ఇప్పుడు ఆకు వదిలేదు కానీ నువ్వు గమనించింది ఇవే. అదే గమనించినాము, అందుకే మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి వదలాలని. ఇప్పుడు నువ్వు మామూలు వేరే వ్యవస్థ అభివృద్ధి చెంది అంటున్నావు కదా, ఎట్లా తెలిసింది నీకు వేరు బాగా పెరిగింది? బాగా తెల్లగా పైకి వస్తుంది, అది ఏరు పైకి వస్తుంది. పైకి నువ్వు బాగా గమనించినావు? గమనించిన. మా తోట ఫస్ట్ బనానా కిట్టి ముందు అంతా ఎత్తు తగ్గులు ఇట్లుండే, అప్ అండ్ డౌన్ లో ఎక్కువ ఉండే. ఇప్పుడు వదిలినాక బాగా అంతా ఒక లెవెల్ వచ్చేసింది. ఇట్లా తోటస్ అంత తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇట్లాంటివి. సో చూసారు కదా, ఇలాంటి రైతు నెంబర్ కూడా మీకు డిస్ప్లే పైన ఇస్తున్నాను. మీరు రైతులకు ఫోన్ చేసి సలహాలు కూడా తీసుకోవచ్చు. అలాగే ఇలాంటి కావాలనుకుంటే కన్నా వాళ్ళ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి మీరు డెలివరీ తీసుకోండి. సో ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నేను మీ పిల్లలందరి బై. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.